అందరికీ నమస్కారం అండి. గతంలో మనం సివిల్ సర్వీసెస్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, మరి దానికి ఏ విధంగా మనం అప్లై చేయాలి, అట్ ద సేమ్ టైం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జూన్ 27న జరగబోయే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఇప్పటి నుంచి చూసుకుంటే సుమారు 90 రోజుల కాల వ్యవధి అనేది ఉంది, డ్యూరేషన్ అనేది. ఈ 90 రోజుల్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఇచ్చుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ కూలంకషంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ పేపర్ అనేది పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 CSAT సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. పేపర్ 1 అనేది 7 టాపిక్లు ఉంటాయండి. ఆ 7 టాపిక్లు మనం ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ పాలిటీ అండ్ గవర్నాన్స్ అండ్ ఇండియన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్, జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. అయితే కరెంట్ అఫైర్స్కి గాను కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి మనం 20 days టైం అనేది కేటాయించుకోవాలి. ఎందుకంటే సివిల్స్ ప్రశ్నాపత్రాలను ఒకసారి పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేసి అడిగేటువంటి ప్రశ్నల సరళ అనేది మనకి రాను రాను ట్రెండ్ అనేది మారుతూ ఉంది. దానివల్ల కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకోవాలండి. దీనికి 20 days అనేది మనం వేసుకుంటే, తర్వాత ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. ఈ ఇండియన్ హిస్టరీని 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. ఒకటి యాన్సియంట్ హిస్టరీ, 2 మెడివియల్ హిస్టరీ అండ్ 3 మోడర్న్ హిస్టరీ. అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాకని మొదలుకొని మనకి ఫ్రీడమ్ మూమెంట్ వరకు కూడా ఉంటుంది. సో ఒక్కొక్క పార్ట్కి మనం 5 days అనేది అలొకేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే మనం ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా కవర్ చేయాలి. దీనికి మనం పెట్టుకున్న డ్యూరేషన్ 15 days అండి. అండ్ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. అలాగే కొన్ని టెర్మినాలజీ కొంచెం కష్టంగా ఉంటుంది జాగ్రఫీలో. దీనికి గాను 12 days అనేది మనం పెట్టుకోవాలి. అండ్ పాలిటీ అండ్ గవర్నాన్స్, పాలిటీ రిగార్డింగ్ అబౌట్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, అలాగే గవర్నాన్స్ అంటే ఇట్స్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్లో గవర్నాన్స్ అండ్ పాలిటీ కలిపి 14 days అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇండియన్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ప్లానింగ్ కమిషన్ కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎకానమీ ఎలా డెవలప్ అయింది ఇండియాలో. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ యూనియన్ బడ్జెట్ ఉంటుంది. వీటిని కూడా మనం రెఫర్ చేయవలసి ఉంటుంది. దీనికి గాను 14 days అనేది ఉంటుంది. ఎందుకంటే ఎకనామీకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అండ్ చాలామందికి కొన్ని టెర్మినాలజీ అనేది అర్థం అవ్వదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దానివల్ల కొంచెం ఎక్కువ డేస్ అనేది కేటాయించుకోవాలి. అండ్ జనరల్ సైన్స్ 5 days అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి 10 days. ఇందులోనే ఎకాలజీ కూడా వస్తుందండి. మరి 20 + 15 + 12 + 14 + 14 5 + 10 టోటల్ ఎన్నాయంటే 90 days. ఈ 90 daysని ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. కాకపోతే దానికి సంబంధించినటువంటి పర్సర్వరెన్స్ అలాగే కన్సిస్టెన్సీ, ఈ కన్సిస్టెన్సీ అనేది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఈ ప్లానింగ్ని క్రమం తప్పకుండా ఇంకా అదర్ నావిగేషన్స్ ఏమీ లేకుండా, అంటే అవి మనకి రెగ్యులర్గా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా వేరే ఎక్సెట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి, అవన్నీ లేకుండా ఈ 90 daysని ప్లాన్ చేసుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అట్ ద సేమ్ టైం పేపర్ 2 చూసుకున్నట్లయితే CSAT సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో 33% అంటే 66 మార్క్స్ వస్తే సరిపోతుంది 200 మార్కులకి. దీన్ని మనం GSతో లింకప్ చేసుకుని ప్రిపేర్ ఏ స్పెషల్ స్మాల్ షెడ్యూల్ ఫర్ ఎవ్రీ డే. అంటే రోజుకి 1.5 hour కానీ లేదా 2 hours కానీ ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ దీనికి సంబంధించి రెఫర్ చేయవలసిన బుక్స్ ఏమున్నాయంటే ఇంపార్టెంట్ బుక్స్. ఇండియన్ హిస్టరీకి NCERT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిలబస్ ఉన్నటువంటి NCERT బుక్స్ రిఫర్ చేస్తూ అట్ ద సేమ్ టైం స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్ అని ఉంటుంది, దాన్ని మనం రెఫర్ చేసుకోవాలి.
అండ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్కి నితిన్ సింఘానియా బుక్స్ అనేది రిఫర్ చేయాలి. అలాగే పాలిటీ, ఒక మత గ్రంథాలు ఏ విధంగా ప్రామాణికమైనవో పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ అనేది అంత ప్రామాణికం. మన ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చూసుకున్నట్లయితే ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చాయి. ఈ బుక్ తెలుగులో కూడా లభిస్తుందండి. కాకపోతే ఓన్లీ 4th ఎడిషన్ దగ్గర మాత్రమే లభిస్తుంది. కానీ మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే 5th ఎడిషన్ 6th ఎడిషన్ కూడా వచ్చేసి ఉన్నాయి. అండ్ ఫిజికల్ జాగ్రఫీ వచ్చేసి జీసీ లియోంగ్ బుక్ని మనం రెఫర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించి శంకర్ ఐఏఎస్ అకాడమీకి చెందినటువంటి మెటీరియల్ కానీ, గణేష్ అలాగే రమేష్ సింగ్ ఎకానమీ పుస్తకం కానీ మనం రెఫర్ చేస్తే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే కరెంట్ ఇయర్ యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్ని మరియు ఎకనామిక్ సర్వేని కూడా మనం రెఫర్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే బుక్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అవుతాయి. ఇంకా మనకు కావాలంటే పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇందులోని మనకు కావాల్సినటువంటి ఇంకా మోర్ దాన్ దట్ డేటా అనేది మనకు అవైలబిలిటీలో ఉంటుంది పిఐబి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్లయితే న్యూ అప్డేట్స్ అండ్ శంకర్ ఐఏఎస్ అకాడమీ బుక్ అనేది చాలా బాగుంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి. అలాగే న్యూ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటూ చదువుకోవాలి. ఇక ప్రిపరేషన్లో మనకి ఇంకా సక్సీడ్ అవ్వడానికి ఇంకా మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ ప్రిపరేషన్లో భాగంగా ఓన్ నోట్స్ అనేది రూపొందించుకోవాలి. అంటే ఒక 500 పేజెస్ బుక్ చదివితే దాని నుంచి కనీసం ఆ కంటెంట్ని అంతా మన మైండ్లో గుర్తుంచుకోవడానికి కనీసం 40 to 50 పేజెస్ అనేది షార్ట్కట్ నోట్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైం అనేది దగ్గర పడినప్పుడు దాన్ని జస్ట్ రిఫర్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం స్వాట్ అనాలిసిస్, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెడ్స్, మనకున్న బలాలు ఏంటి, మనకున్న బలహీనతలు ఏంటి, ఆపర్చునిటీస్, మనకున్న అవకాశాలు ఏంటి, థ్రెడ్స్, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వీటిని ఒక బేరీజ్ వేసుకుని ఈ విధంగా దాని ప్రకారం ఒక ప్రణాళిక రూపొందించుకొని మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలాగే టార్గెట్ని ఎప్పుడు కూడా అర్జునుడు పక్షి కన్ను మీద ఏ విధంగా అయితే పెట్టాడో దృష్టి, ఆ విధంగా టార్గెట్ ఓరియంటెడ్గా అయి ఉండాలి. అండ్ టైం మేనేజ్మెంట్. ఇప్పుడు సెకండ్ పేపర్లో చూసుకున్నట్లయితే సిసాట్ పేపర్లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అది చదివేసరికే పుణ్యకాలం సగం అయిపోద్ది. సో టైం మేనేజ్మెంట్, దానికి ఎంత ఫాస్ట్ రీడింగ్ మనం ఎలా అలవాటు చేసుకోవాలి, హిందూ పేపర్ చదివినా కానీ లేకపోతే ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. ఇటువంటి వాటిని మనం ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి యూట్యూబ్లోనే కొన్ని ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్స్ అని చెప్పేసి వీడియోస్ కూడా ఉంటాయి. దాన్ని ఒకసారి రిఫర్ చేయండి. అట్ ద సేమ్ టైం ఫైనల్లీ బీ పాజిటివ్, అవాయిడ్ నెగిటివ్నెస్. ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, నెగిటివ్నెస్ వద్దు. ఎందుకంటే ఒకసారి అటెంప్ట్ చేసినంత మాత్రాన మనకి సక్సెస్ రాదు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు ద సక్సెస్ అనే విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.